తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ ఆది మాట్లాడుతూ ఒక పెద్ద జోక్ అయితే వేశాడండి. ఆ జోక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్లా నిజాయితీ పరుణ్ణి, పవన్ కళ్యాణ్ కన్నా నిజాయితీ పరుణ్ణి అని చెప్పే ధైర్యం తెలుగు రాష్ట్రాల మొత్తం మీద ఏ ఒక్క ఎమ్మెల్యే కన్నా ఉందా? ఉంటే గుండెల మీద చేసుకుని చెప్పగలరా? నమ్మకం మీకుందా అని ఆదిగారిని అడుగుతున్నా. ఆదిగారు, అంత నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిలు తప్పు పేరున అబద్ధం ఎలా చెప్పాడు? అంత నిజాయితీపరుడు గారా పవన్ కళ్యాణ్ గారు? వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తానమ్మా, 5,000 మీకు సరిపోదు, ఇంకొక 5,000 ఇచ్చే మనిషినే అని అబద్ధం ఎందుకు చెప్పగలిగాడు? అంత నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారు లడ్డూలో కల్తీ జరగకుండానే పంది కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసింది అని అబద్ధం ఎలా చెప్పగలిగాడు? అంత నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారు నేను బీజేపీలో కలవను అని చెప్పి ఎలా కలిశాడు? మా అమ్మను నన్ను తిట్టించారు ఈ టీడీపీ వాళ్ళు, వీళ్ళని వదలను, వీళ్ళని తొక్కేస్తాను అన్న పార్టీతో ఎలా జత కట్టాడు? చెప్పండి ఆది గారు. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు, మాట మీద నిలబడే వ్యక్తి. మీరు చెప్పినట్టు ప్రపంచంలో ఎవరూ లేరు ఆయనకన్నా గొప్పవారు. ఓకే, ఒప్పుకుంటా. మీరు అన్నారు కాబట్టి ఒప్పుకుంటాం, ఎందుకంటే మీరు ఒక హాస్య నటుడు కాబట్టి జోక్స్ చేశారనుకోండి. కానీ కొంతమంది దాన్ని సీరియస్గా తీసుకుంటారు కాబట్టి మేము కూడా సీరియస్గా తీసుకొని ఒప్పుకుంటాం. కానీ ఎక్కడ నిజాయితీ పవన్ కళ్యాణ్ గారిలో కనబడడం లేదే. 30,000 మంది అమ్మాయిలు వాలంటీర్ల వల్ల మిస్ అయ్యారు. నేను కానీ అధికారంలోకి వస్తే 30,000 మందిని తిరిగి తీసుకొస్తా అన్నారు కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతుంది, ఒక్క అమ్మాయినన్నా తీసుకొచ్చారా? తీసుకొస్తే అది నిజమవుద్ది, తీసుకురాలేదంటే ఆయన చెప్పింది అబద్ధం. ఓకే. రెండోది, వాలంటీర్లకి 5,000 అని సరిపోద్దమ్మా, ఇంకొక 5,000 ఇచ్చే మనసున్నవాని నేను అన్నారు. ఉన్న ఉద్యోగాలు పీకించేశారు, ఉన్న సేవని పీకించేశారు వాళ్ళ చేత. వాళ్ళకి జగన్ 5,000 ఇస్తున్నాడు, సేవ చేయించుకుంటున్నాడు కాబట్టి దాన్ని ఉద్యోగం అనకూడదు అని మీరే అన్నారు కాబట్టి ఆ సేవను కూడా తీయించేశారు, వాళ్ళ చేత చేయించట్లా. మూడోది, సుగాలి ప్రీతి కేసులో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తాను అన్నారు. తర్వాత నేను హోమ్ మినిస్టర్ని కాదమ్మా, నేను అటవీ శాఖ మినిస్టర్ని, నాకు సంబంధం ఏముంటుంది అన్నారు. ఇంక ఎక్కడుంది సార్ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ? చెప్పండి కమెడియన్ ఆది గారు, చెప్పండి. మైక్ ఉంది కదా అని ఊగిపోతూ మాట్లాడడం కాదు, నిజాలు మాత్రమే మాట్లాడండి. మీరు అన్నమాట ఒప్పుకుంటాం, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరులేక నిజాయితీ ఎక్కడుంది?